తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేతన ఈ కంబ రామాయణం. ఎక్కడికి పోతావురా వానరుడా, రా నా నోట్లోకి, నా ఆకలి తీర్చు అని అంటూ తన మార్గానికి అడ్డంగా నిలుచుని ఆకాశమంత విశాలంగా ఉన్న నోరు తెరిచి నిలబడిన సురసను చూశాడు హనుమంతుడు. అప్పుడు సురస రాక్షసి వేషం ధరించి ఉన్నది. అమ్మా, ఇప్పుడు నేను రామకార్యమై వెళుతున్నాను, తిరిగి వచ్చినప్పుడు నీ ఆకలి తీరుస్తాను అని వెళ్లబోతున్న హనుమను అడ్డగించి తన నోరు ఇంకా అప్పించింది సురస. సరే, నీకు చేతనైతే నన్ను మింగు చూద్దాం అని సురస నోటి కన్నా చాలా ఎక్కువగా తన దేహాన్ని పెంచాడు హనుమ. అది చూసి సురస తన దేహాన్ని మరింతగా పెంచటం ప్రారంభించింది. ఇదే అదననుకుని పర్వతమంత తన ఆకారాన్ని క్షణంలో పరమాణువంత కుదించుకుని సురస నోట్లోకి వెళ్లి జరిగింది సురస గ్రహించే లోపులో అమిత వేగంతో బయటకు వచ్చి నిలుచున్నాడు హనుమ. ఈ అద్భుతాన్ని కనులారాగాంచిన దేవతలు హనుమంతుడిపై పుష్పవృష్టి కురిపించారు. సురస తన నిజరూపం ధరించి, హనుమ, నీకు అసాధ్యమేదీ లేదు, నీకు సకల శుభములు కలుగుతాయి అని ఆశీర్వదించి పంపింది. వేగంగా వెళుతున్న హనుమంతుడి మార్గానికి హఠాత్తుగా అడ్డం వచ్చి నిలుతున్నది మరి ఒక రాక్షసి. దాని పేరు అంగార తార. సింహిక అని వాల్మీకంలో ఉన్నది. కోరలతో మహాభయంకరంగా ఉండి మింగటానికి మీద మీదకు వస్తున్న ఆ రాక్షసి నోట్లోకి తన శరీరాన్ని కుదించుకొని ప్రవేశించి దాని ఉదరంలోకి ప్రయాణించి నరసింహుడు హిరణ్యకశిపుని వజ్రాల వంటి తన గోళ్లతో చీల్చినట్లుగా ఆ రాక్షసి పొట్ట నుండి గొంతు వరకు పదునైన తన గోళ్లతో చీల్చివేసి బయటపడ్డాడు మారుతి. హనుమంతుడి శక్తిని యుక్తిని చూసి బ్రహ్మాది దేవతలందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. వేగంగా దూసుకుంటూ వస్తున్న హనుమకు అల్లంత దూరంలో అందమైన లంక కనపడింది. ఆయన అదే వేగంతో వచ్చి ఒక పర్వతం పైన వాలాడు. ఆ వేగానికి, ఆయన బరువుకు తట్టుకోలేక అంత పెద్ద పర్వతము కూడా పెనుగాలికి ఊగి తన కొమ్మలకున్న ఫలాలు ఆకులు రాల్చిన పెద్ద వృక్షములాగా తనను ఆశ్రయించి ఉన్న వృక్షాలను, లతలను, పెద్ద పెద్ద బండరాళ్లను జలజల రాల్చింది. ఆ పర్వతం మీద నిలబడి లంకా నగరాన్ని కలియజూశాడు కపివీరుడు. లంకను చూస్తున్న హనుమంతుడి మదిలో ఒక్కసారి ఎన్నో ఆలోచనలు. అబ్బా, ఎంత వైభవంగా ఉన్నది ఈ నగరం అని అనుకోకుండా ఉండలేకపోయాడు. సుఖించడానికి అంతిమ గమ్యం స్వర్గమే అయినట్లయితే ఇంద్ర విజేత అయిన రావణుడు అమరావతినే రాజధానిగా చేసుకునేవాడు, కానీ లంక అంతకంటే ఎక్కువే. బాగా అధ్యయనం చేసిన పండితుల మేధస్సు యొక్క లోతు ఎంతో తెలుసుకోలేనట్లే లంకా నగర ఐశ్వర్యము, వైభవము ఇంత అని తెలుసుకోలేము, ఎవరమో చెప్పజాలము. స్వర్ణ సౌధాల మీద తాపడం చేసిన మణిమాణిక్యాల కాంతులు మబ్బులను చీల్చుకుంటూ చంద్రమండలం దాకా వ్యాపించి ఉన్నాయి. అవి మాణిక్యాల మెరుపులా? కాదేమో. మబ్బు తునకల నుండి కొన్ని మెరుపులను తెచ్చి శిల్పులు అతికించి ఉంటారేమో. కాదు, సహస్ర కిరణుడు తన కిరణాలు కొన్నింటిని ఆ భవనాలను సదా అంటిపెట్టుకుని ఉండమని రావణునికి భయపడి ఆదేశించి ఉండవచ్చునేమో. స్వర్గపాతాళ లోకాలలోని అత్యుత్తమ సౌధాలు ఈ లంకా నగరపు మేడల ముందు వెలతలపోవలసిందే. మేరువును సైతం వణికించగల సుడిగాలి ఇక్కడ ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. ప్రతి దినము మేఘములు గంగాజలములను పీల్చి ఆ సౌధాలన్నింటినీ శుభ్రం చేస్తాయి. ఆ తదుపరి గంధపు చెట్ల నుండి మోసుకొచ్చిన సువాసనలను అనిలుడు వాటికి పూసిపోతాడు. సౌధాలలో వసించే రమణులు తమ సోయగాలను అద్దము వలె మెరిసే ఆ భవనాల గోడల మీద చూసుకుని మెరిసిపోతూ ఉంటారు. వారు తమ రాచిలుకలకు మధురంగా పలకడంలో ఎంతో శిక్షణ ఇచ్చి ఉంటారు. వాటి పలుకులు వీణానాదము వలె, వేణుగాన తరంగముల వలె వ్యాపించి వీణులకు విందు చేయుచున్నది కదా. రావణుడు తప్ప వేరెవరికీ ఇటువంటి అద్భుత స్వర్గము నిర్మించడం సాధ్యము కాదు. దేవతలలో రావణుని సేవ చెయ్యని వాడెవడు? ఈ సంపదలు, ఈ ఐశ్వర్యము రావణుని తపఃఫలమే. ఓహో అని తన సాధ్యమా తపస్సు. సకల భువనాలను తన కుక్షిలో దాచుకున్న విష్ణుమూర్తి వలె ఈ లంక సమస్త విశ్వవైభవాన్ని తనలో నింపుకున్నది. సూర్యుడి 7 గుర్రాలు తప్ప తక్కిన గుర్రములన్నీ రావణుని అశ్వశాలలోనే ఉన్నాయి. అష్ట దిగ్గజములు తప్ప మిగిలిన ఏనుగులన్నీ రావణుడి గజశాలలోనే ఉన్నాయి. ఇంతటి సౌందర్యాన్ని సృష్టించిన విశ్వకర్మను పొగడాలా, రావణుడి తపశ్శక్తిని కొనియాడాలా? నిశ్చయంగా రావణుడి తపస్సుని, అసాధ్యమును సుసాధ్యము చేయగల గొప్ప తాపసి అతడు. శత్రువు తేరిపారా చూడలేని నగరము ఈ లంక. దేవతలు, మునులు, దేవేంద్రుడు, యముడు, దిక్పాలకులు ఎవ్వరూ ప్రవేశించలేని ఈ లంకలో ధర్మము మాత్రము ఎలా ప్రవేశిస్తుంది? పర్వతం మీద నిలుచుని ఒక అంచనాకు వస్తున్నాడు పవనసుతుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.